హావ్ ఎస్ వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. మనకి ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా డిఫరెంట్ కలెక్షన్స్ చూస్తారు కదా. ఈ రోజు మనకు ఆర్కే బ్రదర్స్ డ్రెస్సెస్ షోరూంలో ఉండే మనకు డిఫరెంట్ కలెక్షన్స్ అండి. మనకు కంప్లీట్గా లాంగ్ లెంత్ డ్రెస్సెస్లో ఉండే డిజైనర్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ వచ్చి మనకి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అండి. మనకు లేడీస్ ఎక్కువగా ఇష్టపడే కలర్ కాంబినేషన్, మంచి ప్యూర్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ ని మనకు సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటూ మంచి డిజిటల్ ప్రింటెడ్ మీద మనకు డ్రెస్ అంతా కూడా డిజైన్ చేసుకున్నాం. ముందుగా మనకి యోక్ పార్ట్ తీసుకున్నట్టయితే మనకి ముందుగా నెక్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ గా మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో మనకు నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని కంప్లీట్ గా మనకు ఒక బోట్ నెక్ స్టైల్ తో మనం నెక్ పార్ట్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. బట్ ఇక్కడంతా కటింగ్ స్టైల్ అంతా కూడా ఏంటి మనకు షోల్డర్ పార్ట్ నుంచి మనకు యోక్ పార్ట్ క్రాస్ కటింగ్ లైన్ లాగా మనకు నెక్ పార్ట్ అంతా కూడా డిజైన్ చేసుకున్నాం. మనకు ఫ్యాబ్రిక్ వైస్ తీసుకుంటే యోక్ ప్యాక్ట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు ప్యూర్ రా సిల్క్ మెటీరియల్ తో మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేసుకుని మిడిల్ అంతా కూడా మనకు యాప్లిక్ వర్క్ తో కంప్లీట్ గా మనకు యాంటిక్ ఫినిషెస్ తో మనకు స్టోన్ వర్క్ కానీ మనకు పైపింగ్ బీడ్స్ డిజైన్స్ కానీ మనకు జీరో సైజ్ ఉండే బీడ్స్ డిజైన్ కానీ తీసుకుంటూ ఒక బిగ్ ఫ్లవర్ బంచ్ అనేది హైలైట్ చేసుకున్నామండి. అది కూడా దీంట్లో అంటే మనకు థ్రెడింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ గా మనకు మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ యూజ్ చేయడం వల్ల మనకి యోక్ పార్ట్ లో ఒక ఈ బంచ్ అనేది చాలా హైలైట్ అవుతుంది. నెక్స్ట్ ఈ డ్రెస్ మనకు డ్రెస్ అంతా కూడా గేరా అనేది చాలా హెవీగా తీసుకున్నాం. ఫ్యాబ్రిక్ వైజ్ తీసుకుంటే చాలా సాఫ్ట్ ఫినిషింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అది కూడా ఏంటంటే మంచి లైట్ వెయిట్ ఉంటుందండి. మనకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది. దీని మీద అంతా కూడా మనకు మల్టీ కలర్స్ యూజ్ చేస్తూ మనకు ప్రింట్ అంతా కూడా ప్యూర్ డిజిటల్ ప్రింటెడ్ తో మనకు డ్రెస్ అంతా కూడా చాలా హెవీగా తీసుకున్నాం. కింద మనకు దామన్ పార్ట్ వచ్చేకాడికి జస్ట్ పైపింగ్ అనేది సేమ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో మనం యాడ్ చేసుకుంటూ టోటల్ డ్రెస్ అంతా కూడా ఇంత హెవీ లుక్ తో ఇంత గ్రాండ్ గా తీసుకున్నామండి. బట్ దీనికి తీసుకున్న దుప్పటా వచ్చి మనకు సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ తో నెట్టెడ్ దుప్పటా అనేది ఇస్తున్నాం. అది కూడా ఏంటంటే మంచి ప్యూర్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో మనకు దుప్పటా హైలైట్ అవుతుంది. సేమ్ మనకి టోటల్ దుప్పటా అంతా కూడా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. బట్ ఎడ్జ్ పార్ట్ లో మాత్రం ఏంటంటే మనకు గోల్డెన్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్ అనేది ప్యాచ్ లాగా అటాచ్ చేసుకుని మనం హైలైట్ చేసుకున్నాం. బాటమ్ కూడా మనకు సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ తో మనకు బాటమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ డిజైనరీ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకు ఓన్లీ 1980 రూపీస్ ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ మరొక ప్యాటర్న్ చూద్దాం. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చి మనకు ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ చూస్తున్నామండి. మనకు డ్రెస్సెస్ కాంబినేషన్ మనకు యోక్ పార్ట్ నుంచి కూడా మనకు కింద పార్ట్స్ వరకు డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. బట్ ఇది ఏంటంటే మనకు సేమ్ మనకి యోక్ పార్ట్ నుంచి కూడా దామన్ పార్ట్ వరకు సింగిల్ కల్లీస్ యూజ్ చేస్తూ మనకు డిజైనర్ ప్యాటర్న్ లో మనకి ఈ డ్రెస్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. నెక్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ గా మనకు ఒక కాలర్ నెక్ స్టైల్స్ తీసుకుంటూ మనకు ముందు ఫ్రంట్ అంతా కూడా మనకు వీ నెక్ స్టైల్ తో మనకు నెక్ పార్ట్ అంతా కూడా హైలైట్ చేసుకుని ఇక్కడంతా మనకు ఒక జస్ట్ ఒక పెండింగ్ స్టైల్ అనేది మనకు స్టోన్ వర్క్స్ తో తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం. ఇక్కడ చేసుకున్నట్లయితే మనకు షోల్డర్ నుంచి మనం ఈ కలీస్ అనేది యాడ్ చేసుకుంటూ హైలైట్ చేసుకున్నామండి. అంటే మనకు రెగ్యులర్ ప్యాటర్న్ కన్నా ఈ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ స్టైల్ తో మనకు హైలైట్ అవుతుంది. ఈ కలీస్ అంతా కూడా మనకు షోల్డర్ పార్ట్ నుంచి యాడింగ్ అవుతూ కింద దామన్ పార్ట్ వరకు కూడా కలీస్ డిజైన్ అంతా కూడా సేమ్ ఉంటుంది. లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. డ్రెస్ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. మనకు ఫ్యాబ్రిక్ వైస్ తీసుకున్నా కూడా మనకు ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ తో డ్రెస్ అంతా కూడా చేసుకున్నాం. మరి కింద దామన్ పార్ట్ వచ్చేకాడికి ఏంటంటే మనకు జస్ట్ సేమ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో మనకు రా సిల్క్ తో మనకు బిగ్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ తో మనకు థ్రెడింగ్ వర్క్ యాడ్ చేసుకుంటూ మనకు డ్రెస్ అంతా కూడా కింద దామన్ పార్ట్ బోర్డర్ కాంబినేషన్ అంతా కూడా హైలైట్ అయింది. ఈ డ్రెస్ కి ఏంటంటే మనకు బాటమ్ వచ్చి సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ తో మనం బాటమ్ ప్రొవైడ్ చేస్తామండి. బట్ ఏంటంటే మనకు దుప్పటా తీసుకుంటే రెగ్యులర్ ప్యాటర్న్ కి ఇంకొంచెం డిఫరెంట్ గా దుప్పటా అంతా కూడా ఏంటంటే మనకు ఎక్కువగా ఏంటంటే మనకు మంచి స్టైల్స్ అంటే మనకు డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఎక్కువ చూస్తున్నాం. బట్ దీనికి ఇచ్చిన దుప్పటా అంతా కూడా ఏంటంటే మనకు ప్యూర్ నెట్టెడ్ మీద కంప్లీట్ గా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ థ్రెడింగ్ వర్క్ యూజ్ చేస్తూ దుప్పటా అంతా కూడా చాలా హెవీగా తీసుకున్నాం. మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో మనకు బ్యాక్గ్రౌండ్ కానీ మనకు మిడిల్ అంతా కూడా క్రీపర్ డిజైన్ కానీ సేమ్ మనకు కూల్ కలర్ కాంబినేషన్స్ తోనే మనకు డిజైన్ అంతా కూడా హైలైట్ అయింది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకు ఓన్లీ 1710 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. అది కూడా ఏంటంటే మనకు లార్జ్ సైజ్ లో మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ చూద్దాం. నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నామండి. ఇది కూడా మనకి కంప్లీట్ గా ఫ్లోర్ లెంత్ లో డిజైన్ చేసుకున్నాం. సైజ్ తీసుకున్నట్లయితే కంప్లీట్ గా లార్జ్ సైజ్ లో ఈ డ్రెస్ అనేది అవైలబుల్ ఉంది. ముందుగా నెక్ పార్ట్ అంతా కూడా ఏంటంటే కంప్లీట్ గా మనకు ఏదైతే మనకు జ్యువెలరీ నెక్ కాన్సెప్ట్స్ డిజైన్స్ ఉంటాయి సేమ్ కాన్సెప్ట్స్ తో మనకి నెక్ అంతా కూడా కంప్లీట్ గా బోట్ నెక్ స్టైల్ తో మనం డిజైన్ చేసుకున్నామండి. కంప్లీట్ గా మనకి ఇక్కడ యూజ్ చేసిన మనకు స్టోన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ గా జీరో సైజ్ స్టోన్స్ వర్క్, అలాగే మనకు పైపింగ్ బీడ్స్ అంతా కూడా మనకు స్మాల్ సైజ్ పైపింగ్ బీడ్స్ తీసుకుంటూ మిడిల్ అంతా కూడా మనకు జర్దోసి వర్క్ తో ఒక ఫ్లవర్ బంచ్ అనేది ఫిల్లింగ్ చేసుకుంటూ దాని మీద కూడా మన స్టోన్ వర్క్ పేస్ట్ చేసుకుని ఒక అప్లిక్ వర్క్ కటింగ్ స్టైల్ అంటే మనకు జ్యువెలరీ నెక్ కాన్సెప్ట్స్ అంటారు కదా సేమ్ కాన్సెప్ట్ తో మనకు నెక్ పార్ట్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. మిడిల్ అంతా యోక్ పార్ట్ మిడిల్ అంతా కూడా ఏంటంటే మనకు చాలా జీరో సైజ్ లో ఉండే ఒక చిన్న కుందన్ వర్క్ అంతా కూడా మనం పేస్ట్ చేసుకొని యోక్ పార్ట్ అంతా కూడా సేమ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఫిల్ చేసుకున్నాం.
ఈ గ్రీనిష్ కలర్ కాంబినేషన్ కూడా ఏంటంటే మనకు డబల్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్స్ తో మనకు అవుతుందండి, అంటే మనకు కలనేతలో వస్తుంది. దీని మీద అంతా కూడా ఏంటంటే మనకు ప్రింటెడ్ డిజైన్ అంతా కూడా మనకు క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తో మనకు ప్రింటెడ్ అంతా కూడా హైలైట్ అయింది. అది కూడా ఏంటి మనకు మంచి ఫ్లవర్ డిజైన్ అంతా కూడా హైలైట్ చేస్తున్నాం. చాలా దగ్గరగా మనకు కాంబినేషన్ అంతా కూడా మనకి ప్రింట్ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. ఈ డ్రెస్ గేరా కూడా తీసుకున్నట్టు చాలా హెవీ గేరాతో, బట్ కింద దామన్ పార్ట్ లో ఏంటంటే మనకి జస్ట్ ఒక ప్యాచ్ వర్క్ అనేది సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్, అలాగే మనకు థ్రెడ్డింగ్ అంటే మనకు ప్రింటింగ్ వర్క్ కూడా సేమ్ తీసుకుంటూ మనం డ్రెస్ అంతా కూడా డిజైన్ చేసుకున్నాం. దీనికి మనం బాటమ్ వచ్చి సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ తో మనకు బాటమ్ ఇచ్చామండి. దుపట్టా వచ్చి మనకు ఏంటంటే మనకు ఇలాగా నెట్టెడ్ దుపట్టా అనేది హైలైట్ చేసుకున్నాం. మనకు ఏదైతే మనకు డ్రెస్ కాంబినేషన్ యూజ్ చేసిన ప్యాచ్ మోడల్స్ ఉన్నాయి కదా, సేమ్ ప్రింటెడ్ స్టైల్స్ తీసుకుంటూ ప్యాచ్ వర్క్ లాగా అటాచ్ చేసుకుని హైలైట్ చేసుకున్నాం అండి. ఈ డ్రెస్ కాస్ట్ మనకు లార్జ్ సైజ్ లో అవైలబుల్ ఉంది, 2430 రూపీస్ అండి. సేమ్ డ్రెస్ లో మనకు అనదర్ కలర్ కాంబినేషన్ ఉందండి. ఇది తీసుకుంటే మనకు బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉందండి. అది కూడా ఏంటంటే మనకు లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ డిజైన్ మనకి ఏంటంటే మనకి ఈ డ్రెస్ లో చూసిన కాంబినేషన్స్ ఏంటంటే మనకు లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్స్ ప్రింటెడ్ కానీ, అలాగే మనకు గోల్డెన్ కలర్ కాంబినేషన్స్ ప్రింటెడ్. నెక్ పార్ట్ కూడా సేమ్ నెక్ పార్ట్స్ తో మనం హైలైట్ చేసుకున్నాం. దీనికి బాటమ్ సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ తో బాటమ్ ఉంటుంది. మనం దుపట్టా కూడా స్మూత్ నెట్టెడ్ దుపట్టా అనేది మనకి అప్లిక్ వర్క్ ప్యాచ్ వర్క్ అటాచ్ చేసుకొని కూడా హైలైట్ చేసుకున్నాం. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకు 2430 రూపీస్, లార్జ్ సైజ్ లో మాత్రమే అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ మరొక ప్యాటర్న్. నెక్స్ట్ అనదర్ డ్రెస్ వచ్చి కంప్లీట్లీ మనకు ట్రెడిషనల్ స్టైల్ తీసుకున్నామండి. అంటే మనకి వెడ్డింగ్ సీజన్ లో మనకి యూజ్ అయ్యే విధంగా, మనకి ఏంటంటే మనకు మంచి ఉగాది ఫెస్టివల్ కూడా వస్తుంది కదా, సేమ్ అలాంటి ఫెస్టివల్ కి యూజ్ అయ్యే విధంగా ఈ డ్రెస్ అంతా కూడా కంప్లీట్ గా స్ట్రైట్ కట్ లో మనకి ఈ డ్రెస్ అంతా కూడా డిజైన్ చేసుకున్నాం. నెక్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ గా మనకు ఒక బోట్ నెక్ స్టైల్ తో మనకు నెక్ పార్ట్ అంతా కూడా హైలైట్ అయింది. పింక్ కలర్ కాంబినేషన్ అంటే మనకు డార్క్ పింకిష్ కలర్ కాంబినేషన్స్ మీద మనకు నెక్ పార్ట్ అంతా కూడా మనకు జ్యువెలరీ నెక్ కాన్సెప్ట్స్ తో మనకు బోట్ నెక్ స్టైల్ తో మనకు నెక్ పార్ట్ అంతా కూడా డిజైన్ చేసుకున్నాం. దీని మీద అంతా కూడా మనకు జర్దోసి వరకు మనకు పైపింగ్ బీడ్స్ మనం యాడ్ చేసుకుంటూ సీక్వెన్స్ వర్క్ అడిషనల్ గా యాడ్ చేసుకుంటూ మనకు నెక్ పార్ట్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. మనకి దీని మీద తీసుకున్న బుట్టా కాన్సెప్ట్ అంతా కూడా మనకు ప్యూర్ బనారస్ జరీ బుట్టా స్టైల్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం అండి. కంప్లీట్ గా మనకు గోల్డెన్ జరీ కాంబినేషన్స్ తో వీవింగ్ వస్తూ ఒక సర్కిల్ లాగా మనకు బుట్టా ఫామ్ చేసుకుని మనకు చాలా దగ్గరగా డ్రెస్ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్స్ మీద ఈ యాంటిక్ ఫినిషెస్ తో ఈ బుట్టా స్టైల్ అనేది చాలా ఎలివేట్ అవుతూ మనకు టోటల్ డ్రెస్ అంతా కూడా స్ట్రైట్ కట్ స్టైల్ తో మనకు డిజైనర్ కాన్సెప్ట్స్ తో మనకు హైలైట్ అవుతుంది. దీనికి ఏంటంటే మనకు కాంట్రాస్ట్ అనే డార్క్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనకు బాటమ్ అనేది హైలైట్ చేసుకున్నాం. బట్ దుపట్టా మాత్రం ఇంకొంచెం హెవీగా, ఇంకొంచెం గ్రాండ్ గా ప్యూర్ గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ తో మనకు దుపట్టా అనేది హైలైట్ చేసుకున్నాం అండి. అంటే ఇప్పుడు గ్లాస్ టిష్యూస్ బాగా రన్నింగ్ వస్తున్నాయి. మనకు సారీస్ లో కూడా ఈ కాంబినేషన్ గ్లాస్ టిష్యూ కాంబినేషన్స్ తో మనకు సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకుంటూ ఏంటంటే మనకు కిందంతా కూడా మనకు క్రీపర్ పార్ట్స్ అంతా కూడా ఏంటంటే మనకు మిక్స్డ్ కలర్ కాంబినేషన్స్, అంటే మనకు గోల్డెన్ జరీ అలాగే యాంటిక్ ఫినిషెస్ తో మనకు సిల్వర్ జరీ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ టూ సైడ్స్ అంటే మనకు టూ బోర్డర్ సైడ్స్ లాగా మనకు టర్నింగ్ క్రీపర్స్ తీసుకుంటూ మనకు దుపట్టా అంతా కూడా చాలా హెవీగా తీసుకున్నాం. బట్ ఇక్కడ మనకి ఎడ్జ్ అంటే మనకు కింద కట్ వర్క్ స్టైల్లో మనకు కట్ వర్క్ స్టైల్లో కూడా మనకి ఎడ్జ్ పార్ట్ వస్తూ మనకు గోల్డెన్ కలర్ కాంబినేషన్స్ తో మనకు హ్యాంగింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇలాగ టోటల్ డ్రెస్ అంతా కూడా చాలా రిచ్ లుక్ తో చాలా గ్రాండ్ గా ఉంటుంది. కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్, మనకు రేర్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఈ ట్రెడిషనల్ డ్రెస్ కాస్ట్ అండి మనకు లార్జ్ సైజ్ లో మాత్రమే అవైలబుల్ ఉంది. 2660 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ మరొక డిఫరెంట్ ఎపిసోడ్స్ తో మళ్ళీ కొన్ని డిఫరెంట్ కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్.